వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం బ్రెడ్ మేడు వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బ్రెడ్ మేడు వడ తయారు చేయడానికి ముందుగా కావలసిన పదార్థములు: బ్రెడ్ స్లైసెస్ 6, పెరుగు 1 కప్, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా 2 రెమ్మలు, కొత్తిమీర చిన్న కట్ట, అల్లం అంగుళం ముక్క, సాల్ట్ రుచికి సరిపడినంతగా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, బియ్యం పిండి 1/2 కప్, కుకింగ్ సోడా చిటికెడు. ఇప్పుడు బ్రెడ్ మేడు వడ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఉల్లిపాయను వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక బౌల్లోనికి తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేయాలి. శుభ్రంగా కడిగిన పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన కరివేపాకును వీలైనంత సన్నగా తరగాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత చెక్కు తీసి శుభ్రంగా కడిగిన అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌన్ పార్ట్తోనే బ్రెడ్ స్లైసెస్ని కట్ చేస్తున్నాం. మీకు బ్రౌన్ పార్ట్ వద్దు అనుకుంటే బ్రౌన్ పార్ట్ని తీసేసుకుని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్లో 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు బ్రెడ్ స్లైసెస్లో కలిసేలాగా ఒక స్పూన్తో కలుపుకోవాలి. పెరుగు కలిసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత చిటికెడు కుకింగ్ సోడా వేసుకోవాలి. కుకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చేతితో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలపకూడదు. బ్రెడ్ పీసెస్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసేలాగా పైన కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ఈ మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి. బ్రెడ్ మేడు వడ తయారు చేసుకోవడానికి బ్రెడ్ మిశ్రమం రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు బ్రెడ్ మేడు వడని తయారు చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ మిశ్రమం చేతికి అంటుకుపోకుండా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోనికి తీసుకుని బాల్లా చేసుకుని వడలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వడకు మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని వడలా ఒత్తుకుని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. తయారు చేసుకున్న బ్రెడ్ మేడు వడలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్కి సరిపడిన బ్రెడ్ మేడు వడలను ఆయిల్లో వేసుకోవాలి. బ్రెడ్ మేడు వడలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా కలర్ మారిపోతాయి, లోపల సరిగా కుక్ అవ్వవు. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ పీల్ చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ మేడు వడ ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ మేడు వడలను 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చిన బ్రెడ్ మేడు వడలను ఒక డ్రైనర్ని యూస్ చేసి తీసుకోవాలి. ఇలా డ్రైనర్ని యూస్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా కడాయిలోనికి వచ్చేస్తుంది. ఫ్రై చేసుకున్న బ్రెడ్ మేడు వడలను ఒక పేపర్ నాప్కిన్పై వేసుకోవాలి. ఇలా పేపర్ నాప్కిన్పై వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది.
ఇదే విధంగా మిగిలిన వడలను కూడా ఆయిల్లో జాగ్రత్తగా వేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మేడ్ వడలు రెడీ అయ్యాయి. బ్రెడ్ మేడ్ వడల్ని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా ఉండే బ్రెడ్ మేడ్ వడల్ని పిల్లలు ఇష్టంగా తింటారు. మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలరని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.